నాలుడికి కాళ్ళు చేతులు పడిపోయాయమ్మా. అందుకే కదా పూజ చేస్తున్నాను. నీకే కాదు, నీ పెళ్ళానికి కూడా చావు నా చేతిలోనేరా. జానకి, నువ్వు నాతో వచ్చే. ఈ అంతఃపురానికి మహారాణివి నువ్వే. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. నేను మిమ్మల్ని అక్క అని పిలవచ్చు కదా, నేను చూసుకుంటాను. నీ ఫ్రెండ్ అని చెప్పు. మీ నాన్నగారిని ఒప్పిస్తారు. మీ అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒప్పుకోవాలి కదా. అయ్యో, ఎందుకు నవ్వుతున్నారు? ఏమైంది మీకు? చిన్నయ్య గారు మీకు అన్ని అబద్ధాలే చెప్పారు. ఈ భవనంలో చిన్నయ్య గారు, పెద్దయ్య గారు, వాళ్ళతో పెద్దయ్య గారి అక్క మాత్రమే ఉంటారు. చిన్నయ్య గారికి తోబుట్టువులు ఎవ్వరూ లేరు. ఈ ఇంటికి ఈయనొక్కరే కొడుకు. ఇది కూడా నీకోసం చెప్పిన అబద్ధమే. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలియడం లేదు. ఇంకేమీ లేవు. ఇది కూడా అబద్ధం కాదు. నాకున్న ఆశ. అక్క, చెల్లెలు, తమ్ముడు అన్ని బంధాలు ఉండాలన్న ఆశ. కానీ వాటన్నిటికీ ఒకే రూపంగా నువ్వొచ్చావు. సరే, నేను నాన్నను మీటే వస్తాను. సరే అక్క, నేను వెళ్ళి వంట చేస్తాను. గోవిందు, ఇంకా టీ ఇవ్వలేదా? అయ్యగారు కోపంగా ఉన్నారు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నానండి. అరుణ్ బాబు రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. మీరు ఊరికెళ్ళిన దగ్గర నుంచి అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు అరుణ్ బాబు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? తెలీదు బాబు. ఏదో వ్యాపార విషయంగా ఎవరో వస్తే వాళ్ళతో కోపంగా మాట్లాడుతున్నారు. చాలా ఆవేశంగా ఉన్నారు. మీరు త్వరగా వెళ్ళి సర్ది చెప్పండి అరుణ్ బాబు. ఆహా, నాన్న మూడ్ బాగోలేనట్టుంది. సరే, మేనేజ్ చేద్దాం. ఈ బిజినెస్ లో నా జోక్యం ఏమైనా ఉందా? లేదు కదా. ఇది ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని నేను ఎప్పుడైనా మీతో చెప్పానా? లేదుగా. ఏ విషయంలోనైనా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఇచ్చాను కదా. అంతగా స్వతంత్రం ఇచ్చినందుకు ఎలాగైనా మీరు నడుచుకునేది. కొంచెం కూడా బాధ్యత లేకుండా నడుచుకున్నారు. నేను చెప్పేది మీకు వినిపిస్తోందా? ఇలా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. ఎప్పుడూ చూడని దేశాల్లో కూడా మీ అందరినీ నమ్మి కోట్లాది రూపాయలు పెట్టి బిజినెస్ లు ప్రారంభించానే. అందుకు నాకు ఈ శాస్త్ర తప్పకుండా జరగాల్సిందే. ఒక పని చేయండి, బొగ్గు గన్నుల్లో ఒక గొయ్యి తవ్వి అందులో నన్ను పడేసి పూర్తి చేయండి. రిలాక్స్. నీళ్ళు తాగండి. రిలాక్స్ అవ్వండి నాన్న. రిలాక్స్ నాన్న, రిలాక్స్. టెన్షన్ అవ్వకండి. రిలాక్స్. ఎందుకు నన్ను ఇంత టెన్షన్గా ఉన్నారు? చెప్పండి అన్న, ఏం జరిగింది? అరుణ్, ఇప్పుడు బిజినెస్ ఉన్న కండిషన్లో పెట్టిన పెట్టుబడి కూడా పోతుందేమోనని భయంగా ఉంది.
బిజినెస్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇన్వెస్ట్ చేసిన ఒక్క అమౌంట్ కూడా తిరిగి రాదనిపిస్తోంది. అనవసరంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసి తప్పు చేశాను. అక్కడున్న ఆ బొగ్గు గనుల్లోనే మన డబ్బు మొత్తం ఉంది. అందులో గనక ఏవైనా లాస్ వచ్చిందనుకో, ఇంతవరకు నేను సంపాదించిన డబ్బు మొత్తం పోతుంది. ఈ ఇల్లు కూడా మిగలదు. మొత్తం అందరూ వీధిలో నుంచునే పరిస్థితి వస్తుంది. మీ అందరినీ నమ్మి బిజినెస్ ప్రారంభించినందుకు నన్ను తీసుకెళ్లి నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నారు. మీకు బాధ్యత అప్పగించానే నా గొంతు కోసేశారు. నా ముందు కూర్చోగానే లేచి వెళ్ళండి అయ్యా. సారీ సార్. వెళ్ళమని చెప్తున్నానా? ఊరికి టెన్షన్ పడకండి. చిన్నయ్య గారు పెద్దయ్య గారిని తప్పకుండా ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్తారు. మా నాన్న వస్తున్నారు. అయ్యో, నమస్కారం అండి. నమస్తే. ఎవరు? నా ఫ్రెండ్ నన్ను చూడాలని వచ్చింది. ఓ అలాగా. మ్, ఏమ్మా, తినడానికి ఏమైనా పెట్టావా? ఆ, పెట్టాను నాన్న. అవును, అయ్యగారు ఏదో టెన్షన్ గా ఉన్నారే, ఏంటి విషయం? అదేం చెప్పనమ్మా, మలేషియాలో ఉన్న గ్రానైట్ కంపెనీతో వాటాదారులు నమ్మి బోల్డంత పెట్టుబడి పెట్టేశారు. భాగస్తులంతా సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆ కంపెనీకి నష్టం వచ్చి ఈరోజు ముయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అయ్యగారు ఆవేశంతో అరవడం మొదలుపెట్టారు. సమయానికి అరుణ్ బాబు గారు రావడం వల్ల ఆయన కాస్త సర్ది చెప్పారు. అదేంటోనమ్మా, అయ్యగారు పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీ కూడా ఇంతవరకు నష్టం రాలేదు. కానీ ఇప్పుడేం దురదృష్టమో తెలియడం లేదమ్మా, ఇంత పని జరిగింది. అరుణ్, నువ్వు ఫారిన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాన్న, వెంటనే అంటే ఎలా చెప్పండి? నేను వెళ్తాను. కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. అరుణ్, నువ్వు దేని గురించి ఆలోచించుకో. ఇది నీ సామర్థ్యానికి ఒక సవాలుగా తీసుకో. ఇంకో 2 రోజుల్లో నీకు వీసా, టికెట్ అన్నీ ఏర్పాటు చేస్తాను బాబు. నువ్వు 6 నెలల్లో లేదా సంవత్సరమో అక్కడుండి కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. నేను ఇప్పుడే మేనేజర్కి ఫోన్ చేసి అన్ని ఏర్పాటు చేయమంటాను. హలో అరుణ్, వెంటనే బయలుదేరి అక్కడికి వస్తున్నాడు. మిమ్మల్ని నమ్మి కంపెనీని అప్పగించినందుకు చివరికి కంపెనీకి ఈ గతి పట్టించారు. నేను చెప్పింది అర్థమైంది కదా? అరుణ్ అక్కడికి వస్తున్నాడు. వాడు పక్కనే ఉండి అంతా బాధ్యతగా చూసుకోండి. రెండు రోజుల్లో నేను మలేషియాకి వెళ్లాల్సి ఉంటుంది. కొంతకాలం అక్కడే ఉండాలి. నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోగా
నాన్నగారు చెప్పింది వినొచ్చాను. ఇలాంటి పరిస్థితిలో ఇది ఎలా చెప్పగలరు? ఇలా ఊహించని విధంగా వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు దాన్ని సరిచేయడమేగా ముఖ్యం. మావయ్య గారితో మన విషయం గురించి మీరు చెప్పకుండా రావడమే కరెక్ట్. ఏంటక్క మీరు అలా అంటారు? చిన్నయ్య గారు వెళ్తే రావడానికి కొన్ని నెలలు పడుతుంది అంటున్నారు. ఆ బాధ కొంచెం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈయన విదేశాలకు వెళుతున్నారనే బాధ కన్నా నేను ఈ ఇంట్లో తొలిసారి అడుగుపెట్టిన సమయంలో వ్యాపారంలో ఇలా నష్టం వచ్చిందే అనే బాధే నాకు ఎక్కువగా ఉంది. నేను ఈ ఇంట్లోకి కోడలిగా వస్తున్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటేనే నాకు తృప్తి. మీ నాన్నగారు చెప్పినట్టుగా క్షేమంగా విదేశాలకు వెళ్ళి కంపెనీకి లాభాలు తీసుకొచ్చి ఆ తర్వాత నన్ను మీ భార్యగా మీ నాన్నగారికి పరిచయం చేయండి. అప్పుడే ఆయన కూడా నన్ను సంతోషంగా తన కోడలుగా స్వీకరిస్తారు. నేను మీ ఇంట్లోనే కదా ఉంటాను. చిన్న తేడా, ఆ భవనంలో ఉండడానికి బదులు అవుట్ హౌస్లో ఉంటాను. రోజు నా మామగారి పరిసరాల్లోనే ఉంటాను. ఏం దిగులు పడకుండా మీరు వెళ్ళండి. అది కాదు జానకి. అక్క చెప్పింది కూడా న్యాయంగానే ఉంది. తనని నేను చూసుకుంటాను. మీరు తిరిగొచ్చేంత వరకు తను ఎవ్వరన్నది ఎవ్వరికి తెలీదు. మా నాన్నకు కూడా నేను చెప్పను. మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. జానకి, నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు. కానీ నేను వదిలి వెళ్ళాలనుకుంటేనే కష్టంగా ఉంది. సరే సరే, మీరు మాట్లాడుకోండి. నా కిచెన్ లో కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నాను. అయ్యో, ఏయ్, మనం ఇక్కడే ఉంటే తను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. రా, విడిగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కడికి? రా చెప్తాను. ఎక్కడికండి? రా 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 రా. ఏంటండి? అయ్యో, ఎవరైనా చూస్తారండి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కూర్చో. నిన్ను ఎన్నో ఆశలతో తీసుకొచ్చి ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. మీ బాధ్యతనేగా నెరవేర్చబోతున్నారు. నేను లేకుండా నువ్వు ఉండగలవా? మీరు ఊరికే మనసు పాడు చేసుకోకుండా వెళ్ళండి. నేను మిమ్మల్ని తలుచుకుంటూ ఇక్కడే ఉంటాను. వెళ్ళమని నీ నోరే చెప్తోంది, మనసు చెప్పడం లేదు.
మాటికి పోతుంది. అగ్గిపెట్టి ఇక్కడే ఉండాలి. ఏమైంది? ఏమైంది? కరెంటు పోయిందక్క. నేను భవనంలోకి వెళ్ళి కొవ్వొత్తి వెలిగించొస్తాను. నేను నీతో వస్తాను. సరే రండి. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించిరా. సరే అక్క, వెళ్ళొస్తాను. వెళ్ళిరా. గంగ చూస్తుందండి. అయ్యో, ఎవరు చూడాలి? చాలా ఊరుకోండి, లోపలికి వెళ్ళండి. ఇలా చూడండి, అల్లరి చేయకండి. ఏంటిది? వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళను. ఏమిటండి మీరు? ఏంటిది మెయిన్ ఆఫ్ చేసింది? ఓ, చిన్నయ్య గారి పనా? అయ్యో, చూస్తున్నాండి. ఏమిటండి ఇలా చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళండి. అయ్యో, గంగ వచ్చేసింది. మెయిన్ మ్యాటర్ కనుక నేను మెయిన్ ఆన్ చేయలేదు. అయ్యగారు గాలి లేకుండా ఎక్కువసేపు ఉండలేరు. కొంచెం త్వరగా మెయిన్ ఆన్ చేయండి. తనకి తెలిసిపోయింది. చేస్తున్నారు. ఏమయ్యా, వీసాకి ఏర్పాటు చేశారా? టికెట్ బుక్ చేశారా? ఏ విషయం చెప్పరేంటి? అయ్యగారు ఏర్పాటు చేస్తున్నామండి, త్వరలో రెడీ అయిపోతాయి. ఇలా చూడు, నా ఆలోచన అంతా కంపెనీ మీదే ఉంది. అరుణ్ అక్కడికి వెళ్ళి బాధ్యతలు తీసుకుంటేనే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండగలను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. త్వరగా ఏర్పాటు చేయండి. అరే, పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను. ఇటు పెట్టండి. చాలమ్మా, చాలు, వదిలే, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం అయ్యా, షూని కడిగి శుభ్రం చేస్తాను. ఏంటమ్మా ఇది, చెరుతో తుడుస్తున్నావు?
అయ్యో, ఏమిటమ్మా కొంచెం కూడా చేదరించుకోకుండా పేడను కడిగేశావు? ఎవరు నువ్వు? మాట్లాడువేంటమ్మా, ఎవరు నువ్వు?